Hello guys, welcome to my channel Praveen Daruri. So first of all అందరి మదర్స్ కి హ్యాపీ మదర్స్ డే. ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే మెయిన్ థింగ్ వచ్చేసి మన హ్యూమన్స్ ఏంటంటే ఎక్కడో లేని లవ్ కోసం వెతుకుతూ ఉంటాం అనమాట. మన దగ్గర ఉన్న వాటిని ఎప్పుడు అప్రిషియేట్ చేయలేం, మనల్ని లవ్ చేసే వాళ్ళని ఎప్పుడు అప్రిషియేట్ చేయలేం అనమాట. సో కొంచెం టైం తీసుకొని మన దగ్గర ఉన్న వాటితో సాటిస్ఫై మనతో ఉన్న వాళ్ళని అప్రిషియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది అనమాట. సో అందులో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ పేరెంట్స్ అండ్ అందులో ఇంకా ఇంపార్టెంట్ థింగ్ మదర్ కాబట్టి ఈరోజు మదర్స్ డే కాబట్టి సో వాళ్ళు మనకి ఎంత మీనింగ్ వాళ్ళకి చెప్తేనే కదా తెలిసేది అని అనిపించింది అనమాట. అండ్ వాళ్ళు చేసిన సాక్రిఫైసెస్ వాళ్ళతో ఒకసారి మీరు కూర్చొని చెప్పండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో అందుకే నా మదర్ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మా మదర్కి చాలా స్పెషల్ స్టోరీ ఉంటుంది. సో ఇది ఫ్యూచర్ మదర్స్కి ఇన్స్పిరేషనల్గా అనిపిస్తుంది, లేదా ఎవరైనా మదర్ చాలా కష్టాల్లో పడిన వాళ్ళకి కూడా చాలామంది కథలు బయటికి రావు, చెప్పుకోరు అనమాట. సో అట్లాంటి మదర్స్ అందరికి కూడా ఇది ఒక ట్రిబ్యూట్ లాగా అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మా మదర్ గురించి చెప్పాలంటే ఒక చిన్న కథలా చెప్తాను అనమాట. సో మా మదర్ వచ్చేసి కొంచెం మంచి ఫ్యామిలీలోనే పుట్టింది అనమాట. అంటే వాళ్ళకి కావాల్సిన నెసెసిటీస్ అన్నీ ఉండేవి అండ్ ఇంకా కొంచెం ఆస్తి ఉండేది అండ్ ఒక బిజినెస్ రన్ అవుతా ఉండేది. సో తనకి హ్యాపీగా జాలీగా ఉండేది అనమాట లైఫ్. సో హ్యాపీగానే పెరుగుతుంది. అండ్ మా మదర్కి తన ఫాదర్ అంటే ఎంత ఇష్టం అంటే, నార్మల్గా నాకు తెలిసి అమ్మాయిలందరికీ వాళ్ళ ఫాదర్స్ అంటేనే చాలా ఇష్టం కదా, ఎందుకంటే అంతా చెప్పుకోగలరు అండ్ ఫాదర్ని హీరోలా భావిస్తారు అనమాట వాళ్ళు. అండ్ ఫాదర్ ఎంత చెప్తే అంతలా ఉంటారు. సో మా మదర్ కూడా అట్లానే ఉంది. అండ్ మా మదర్ చెప్పింది తను ఆ టైంలో చూసినంత ఫన్ మేము ఈ టైంలో ఏం చూడలేదని కూడా చెప్పింది అనమాట. అంటే ఏ స్ట్రీట్కి వెళ్ళినా ఏ షాప్కి వెళ్ళినా అందరికీ తెలవటం, అంటే అప్పుడు ఎట్లా ఉండేది అంటే అందరు రిలేటివ్స్ లానే అనమాట. అందరు తెలిసిన వాళ్ళు ఎటు వెళ్ళినా అండ్ ఏది తీసుకున్నా కానీ మీ ఫాదర్ వచ్చి పే చేస్తారులే అని అట్లా ఉండేది అనమాట. సో మా మదర్ అట్లాంటి లైఫ్ చూసింది అనమాట. అప్పట్లోనే బిజినెస్ ఉండి బైక్ ఉండి అట్లా మంచి లైఫ్ చూసినామా. సో అంతా మంచిగానే జరుగుతుంది కదా అనుకున్నప్పుడు లైఫ్ ఎప్పుడు ఒకేలా వెళ్ళదనమాట. డెఫినెట్గా డౌన్ ఉంటుంది అండ్ ఆ డౌన్ కొన్నిసార్లు బాగా డీప్గా వెళ్ళొచ్చు, ఎందుకంటే వచ్చేది చాలా ఇలాంటి కష్టమైన వాళ్ళకి కదా ఛాలెంజెస్, కష్టంగా ఉండాలి అని ఉంటాయేమో, మరి అట్లానే జరిగింది లైఫ్. సో ఈ నార్మల్గా వెళ్తున్న లైఫ్లో ఒక 16-17 ఇయర్స్కి తన ఫాదర్ ఒక రోజు వచ్చి నాకు ఎందుకో బాగాలేదు అనిపిస్తుంది అన్నారు అనమాట. అయితే అది 2-3 months అట్లానే పర్సిస్ట్ అయ్యేటప్పటికి సిమ్టమ్స్ ఒకసారి చెకప్ చేయించుకోమని చెప్పారనమాట. సో మా మదర్ వాళ్ళ ఫాదర్ వెళ్ళి అప్పుడు బయోప్సీ చేయించాలంటే ఇక్కడెక్కడ లేదనమాట. సో బాంబేకి ఆ బయోప్సీ పీస్ పంపిస్తే వాళ్ళు క్యాన్సర్ అని డయాగ్నోస్ చేశారనమాట. సో వన్స్గా ఈ చిన్న అమ్మాయి ఎవరైతే మా మదర్ ఉన్నారో అప్పుడు తన లైఫ్ మొత్తం జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే ఒక 16 yearsకి ఇట్లాంటి న్యూస్ వింటే అండ్ అప్పటి వరకు నీకు లైఫ్ గురించి తెలియదు, జస్ట్ ఒక ఫాదర్ షాడోలో ఉంటున్న అమ్మాయికి సడన్గా ఇప్పుడు వచ్చి వరల్డ్ని ఫేస్ చేయాలంటే అవి మనం మాట్లాడుకోవటానికి ఈజీగా ఉండే సిచ్యువేషన్సే కానీ ఎంత గౌరవమో ఇమాజిన్ చేసుకోవటానికి కూడా చెప్పలేము అనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్ చూసింది. అండ్ 16కి వీళ్ళు ఏదైతే హ్యాపీగా ఉన్నాం అనుకుంటున్నారో అన్నీ తీసి హెల్త్కే పెట్టాల్సి వచ్చేసింది అనమాట. అండ్ ఎక్కడ ఆలోచించలేదు. అండ్ ఎందుకు ఆలోచించకూడదంటే నాకు అర్థమైంది అనమాట, ఇప్పుడు ఒక మనిషి మన ముందు ప్రాణం మనం ఏదైనా ఇచ్చి కాపాడగలం అనే పొజిషన్లో మనం ఉంటే ఇచ్చేయాలన్నమాట. ఎందుకంటే ఒక మనిషిని బతికించడం కంటే సాటిస్ఫాక్షన్ ఇంకే ఉండదు కదా. సో అందుకనే వీళ్ళ దగ్గర ఉన్నంత ట్రై చేశారు, అందులో తప్పేం లేదు. అండ్ చూసుకోలేదు కూడా, ఏది సేవ్ చేసుకుంటున్నా ఇది సేవ్ చేసుకోవట్లేదని ట్రై చేశారు. మెడ్రాస్ వెళ్ళారు ట్రీట్మెంట్ కోసం. మా అమ్మ ఇంకా ఆశగానే ఉంది మా నాన్న మళ్ళీ తిరిగి వచ్చేస్తాడని. సో మెడ్రాస్ వెళ్ళాక కొన్ని రోజులు ట్రీట్మెంట్ తర్వాత చెప్పేశారు అనమాట, ఇంకా లేదు మీ ఫాదర్కి టైం అయిపోయింది, ఒక కొన్ని ఫ్యూ మంత్స్ ఉంటారంతే అని. సో ఈ చిన్న అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. ఒక్కసారిగా లైఫ్ మొత్తం ప్రెషర్ మొత్తం ఒకసారి వేసినట్టే అనిపిస్తుంది కదా. ఇప్పటివరకు సరిగ్గా ఉన్న లైఫ్ ఇప్పుడు ఏంటి, ఏం చేయాలి అసలు, నెక్స్ట్ నా ఫ్యూచర్ ఏంటి అనిపిస్తుంది. అండ్ వాళ్ళ ఫాదర్ అప్పుడు ఇంకోటి చెప్పారనమాట, నా కోసం ఒక చిన్న లాస్ట్ కోరిక, నేను నీ పెళ్లి చూసి చచ్చిపోవాలనుకుంటున్నానని చెప్పారనమాట. సో మా మదర్కి ఎంత ఇష్టం అంటే
ఒకవేళ నా లైఫ్ ఇచ్చి మా ఫాదర్ సేవ్ చేసుకోగలనన్నా చేసిద్ది అనమాట. అంత ఎవరైనా ప్రేమిస్తే అంత ప్రేమించింది కాబట్టి. సో వాళ్ళ ఫాదర్ అడిగిన మాటకి అసలు ఏమి ఆలోచించకుండా ఓకే అనేసింది అనమాట. అండ్ ఎందుకు 16-17 years పెళ్ళి చేసుకోవటంలో ఏంటంటే, నాకు తెలిసి లైఫ్ అనేది చేసే మిస్టేక్స్ని బట్టి ఎక్స్పీరియన్స్ వస్తూ ఉండేది అనమాట. అండ్ ఎక్స్పీరియన్స్ రావాలంటే ఏజ్ రావాలి, ఎక్స్పీరియన్సెస్తో మెచ్యూరిటీ వచ్చింది అనమాట. సో మెచ్యూరిటీ వస్తే అనాలిసిస్ పెరిగింది లైఫ్లో, ఏ సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలనేది. సో అట్లాంటిదంతా రాకముందే ఒక రిలేషన్షిప్లోకి వెళ్తాం అంటే అది ఎంత కష్టమో మనం మాటలో చెప్పలేము అనమాట. అసలు ఏం తెలియని ఒక అమ్మాయి అయినా చేసేసుకుంది, వెళ్ళింది ఫ్యామిలీతో ఉంటుంది, కొత్త ఫ్యామిలీ మామూలుగానే ఉంటుంది. అయినా ఒక 2-3 monthsకి తను మళ్ళీ మా మదర్ ఫాదర్ కూడా చచ్చిపోయారనమాట. అయితే ఇప్పుడు మా మదర్ వెళ్ళిన ఫ్యామిలీ అంతా బాగానే ఉంటుంది, కానీ వాళ్ళకి పెద్దగా అసలు ఏం లేవన్నమాట. ఏదైతే ఆ పొలం ఉందో అక్కడే ఉంటాం, ఆ విలేజ్లోనే ఉంటాం, అక్కడే కవులకి ఇవ్వటం, ఆ కవులు ఇచ్చింది తీసుకోవటం, దాని మీద బతకటం. అంటే వాళ్ళ తప్పేం లేదనమాట, వాళ్ళ జీవన శైలి అది. బట్ మా మదర్ ఏమనుకుందంటే, నేను ఇట్లా ఉండగలను, నా పిల్లలు ఇట్లా ఉండగలరా అని ఆలోచించుకుందనమాట. అంటే ఇవి సరిపోవు కదా ఖర్చులకి, ఏదో ఒకటి చేయాలి నేను అనుకుందనమాట. అండ్ ఇక్కడే విలేజ్లో ఉంటే విలేజ్ స్కూల్స్లో చదివితే వీళ్ళకి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కాదు కదా, ఇంకా మంచిది నేను ఏమన్నా ఇవ్వాలి కదా వీళ్ళకి. అంటే నాకేమన్నా ఎడ్యుకేషన్ లేకపోవటం వల్లే కదా నేను పర్స్యూ చేయలేకపోయాను నా సిచ్యువేషన్స్ లైఫ్లో. నా సన్స్కి లేదా నా వచ్చే పిల్లలకి ఆ సిచ్యువేషన్స్ రాకూడదని ఆలోచించింది అనమాట. సో ఏం ఆలోచించకుండా ఇంకా టౌన్కి వెళ్ళిపోయింది డైరెక్ట్గా. సో చెప్పేసింది ఆ ఫ్యామిలీకి కూడా, మొత్తం రెస్పాన్సిబిలిటీ నేను ట్రై చేస్తాను, నా మీద చేసుకుంటానని వెళ్ళిపోయింది. అండ్ వాళ్ళ మదర్ అండ్ బ్రదర్ కూడా హెల్ప్ చేశారనమాట ఆ సిచ్యువేషన్స్లో. సో వచ్చింది, బాగానే ఉంది. అప్పుడు ఆ టౌన్ నెస్ట్రాపేట అనమాట. నెస్ట్రాపేట అప్పటికి ఇంకా అంత హైగా డెవలప్ అవ్వలేదు అనమాట ఎడ్యుకేషన్ సెక్టర్లో. అండ్ ఉన్న స్కూల్స్లో బెస్ట్ తనకు అనిపించేది అనమాట. గుంటూరు వెళ్తే ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి కిడ్స్కి, అండ్ ఎడ్యుకేషన్ ఇంకా బెటర్గా ఉంటుంది అనుకుందనమాట. సో వచ్చింది గుంటూరు. ఇక్కడ చూసారు, ఏదన్నా పెద్ద స్టెప్ వేయడానికి ఆలోచిస్తుంది, అండ్ దాని నుంచి వచ్చే ఛాలెంజెస్ కూడా ఫేస్ చేయడానికి రెడీ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా మీరు ఒక స్టెప్ తీసుకొని ఆ ఛాలెంజ్ ఎక్కువ హార్డ్గా ఉండేది అని భావిస్తే అదే స్టెప్ వేయండి, ఎందుకంటే అందులోనే విక్టరీ ఇంకా స్ట్రాంగ్గా ఉండిద్ది అనమాట. సో అదొక లెసన్ ఇక్కడ నేను నేర్చుకున్నాను. సో వెళ్ళింది గుంటూరు, బాగానే ఉంది. నాకు ఇప్పటికీ గుంటూరు ఫస్ట్ గుర్తుందనమాట. మేము వచ్చినప్పుడు ఒక 800 రూమ్ రెంట్కి తీసుకునేవాళ్ళం, మంత్కి 800. అండ్ నాకు ఇంకా గుర్తుంది, ఒకటే రూమ్, అక్కడ కిచెన్, ఇంకా అక్కడే స్టవ్, ఇక్కడే ఒక పరుపు ఉండేది ఫ్లోర్ మీద, అక్కడే కొనుక్కొని ఇంకా వాష్రూమ్ వెళ్ళాలంటే బయట అంత కామన్ వాష్రూమ్ అనమాట, అట్లా నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవాళ్ళం. అండ్ మేము జాయిన్ అయింది కొంచెం పెద్ద కార్పొరేట్ స్కూల్ లాంటిది అనమాట అప్పట్లో. అప్పుడు అక్కడికి వచ్చి కిడ్స్ అంతా మాట్లాడుకునేవాళ్ళు అనమాట. మా మదర్ కిచెన్లో కుక్ చేస్తూ ఉండేది, మేము బెడ్రూమ్లో ఉండేవాళ్ళం, హాల్లో టీవీ ఉండేది. ఇవన్నీ వింటా ఉంటే నాకు చాలా అసలు అవన్నీ ఏంటో, అవి ఎప్పుడే చూస్తానో అవన్నీ అసలు ఎట్లా ఉంటాయి అనిపించేది అనమాట. బట్ మా మదర్ ఇంకా కష్టపడటం స్టార్ట్ చేసి ఇంకో వర్క్ కాటన్ అసోసియేషన్లో స్టార్ట్ చేసి, అండ్ ఎందు వర్క్ అందరు చేస్తారుగా అంటే, ఒక మెయిల్ డామినేటెడ్ ఈ సొసైటీలో మనం ఉంటున్నప్పుడు ఒక ఫీమేల్కి వెళ్ళి వర్క్ చేయటం అంటే మామూలు విషయం కాదండి. ఎవరు చేస్తున్నా కానీ, అంటే ఇప్పుడు వచ్చిన వర్క్ కల్చర్ వేరే, అండ్ ఐటీ సెక్టార్ ఇవన్నీ వేరే. అప్పటి గురించి నేను మాట్లాడుతున్నాను. అది ఒక అసోసియేషన్, ఎక్కడ చైర్మన్స్ వీళ్ళందరితో మాట్లాడటం, అట్లాంటి పొజిషన్ తీసుకొని చేసిందనమాట. అండ్ ప్రపంచానికి ఏంటంటే ఏదన్నా వర్డ్ వేసేయటం ఈజీ అనమాట. వీళ్ళు ఏదో చేస్తున్నారులే, దీనికి ఏముంది, ఇట్లా ఒంటరికి వచ్చి ఉంటుంది, అసలు ఏంది ఇది అని. కానీ ఎవరైతే మంచిగా ఆలోచించే వాళ్ళు అయితే ఉంటారు అనమాట, పిల్లల్ని చదివించుకుంటుంది, కష్టపడుతుంది, మనం ఏదైనా హెల్ప్ చేద్దామని. సో ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే, ఎవరు ఏదైనా అనుకుంటారు, మనం చేయాల్సిన బాధ్యత ఏంటో మనం చూసుకోవాలనేది ఆ చాప్టర్ ఆఫ్ మా మదర్ లైఫ్ నుంచి నేను నేర్చుకున్నాను అనమాట. సో ఈ మాట్లాడే వాళ్ళంతా మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి ఎవరు హెల్ప్ చేయరు కదా. సో
అట్లా వెళ్తుంది అనమాట లైఫ్, నార్మల్గానే వెళ్తుంది. ఇంకా అట్లా అట్లా సేవ్ చేసుకున్నామండి. ఫైనల్గా 2011లో అమ్మ అండ్ ఒక ఫైనల్ ఇల్లు తీసుకున్నాం అనమాట. సో సెంటర్లో ఒక 2 BHK తీసుకున్నాం అనమాట. సో అదొక ఫస్ట్ అచీవ్మెంట్ లానే మాకు. అండ్ చెప్తున్నా అంటే ట్రై చేస్తే సాధించాను అనమాట. అంటే 1000 రూపీ రెంట్కి ఉండేవాళ్ళం. సో సొంత ఇల్లు కొనుక్కోవడానికి. సో అంత కష్టపడింది అనమాట మా మదర్ అప్పట్లోనే. ఆ తర్వాత మళ్ళీ నీడ్స్ పెరిగే కొద్దీ నీడ్స్ పెరుగుతూ ఉంటాయి అనమాట. అండ్ నీడ్స్కి కావాల్సినంత ఇన్కమ్ కూడా వస్తూ ఉండాలి కదా. అండ్ మా మదర్ తీసుకున్న రెస్పాన్సిబిలిటీ, ఇద్దరం డాక్టర్స్, ఇద్దరు మెడిసిన్ సైడే వెళ్తా ఉన్నాం అనమాట. అండ్ మా మదర్కి ఉండేది, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ అప్పుడు అట్లా చచ్చిపోయారు కదా అని. సో మెడిసిన్ సైడ్ వెళ్తేనే బాగుండేది అనిపిస్తూ ఉండేది అనమాట. సో అది టేకప్ చేసి అట్లా చేద్దాం అనుకుంది, ఆ డ్రీమ్ తీసుకుంది. అండ్ మెడిసిన్ చదువుదాం అంటే అంత ఈజీ కాదు కదా. సో ఏమైందంటే లైఫ్ కావాల్సినట్టు వెళ్ళనివ్వదు కదా. సో 2013కి అమ్మకు ఆపర్చునిటీ వచ్చిందనమాట యూఎస్ఏలో హాస్పిస్ కేర్ అట్లా చేయటానికి. అండ్ 2014కి 15కి నా బ్రదర్ స్టేట్ది ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాడు, కానీ ర్యాంక్ మంచిది రాలేకపోయింది అనమాట. మెడిసిన్ ర్యాంక్ రాలి, అగ్రికల్చర్ వీటి ర్యాంక్ వచ్చింది. సో అప్పటికే 1 year లాంగ్ టర్మ్ చేయటం వల్ల ఇంకా టైం వేస్ట్ చేస్తే రావచ్చు. బట్ ఆ 1 year స్టూడెంట్ పడే మెంటల్ హెల్త్ గురించి ఆలోచించింది అనమాట మా మదర్. అండ్ నేను అన్నాను, ఇంకా నేను వేరే అబ్రాడ్ కంట్రీ ఏదైనా వెళ్ళి చేస్తాలే అంటే అసలు ఒక్క మాట అనలేదనమాట. ఇద్దరు రెస్పాన్సిబిలిటీ నేను టేకప్ చేస్తాను, ఆ యూఎస్ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి దానికి వెళ్తాను అని వెళ్ళిపోయారు అనమాట. ఏముంది, వెళ్ళారుగా బాగానే సంపాదించుకొని ఉంటారు అనుకోవచ్చు అనమాట. అబ్రాడ్ వెళ్ళటం అనేది అస్సలు ఈజీది కాదండి. మనల్ని ప్రేమించే వాళ్ళని వదిలేసుకొని వెళ్ళాలి ఫస్ట్. అక్కడ ఎంత కాదనుకున్న అకామిడేషన్ ఎవరో ఒకరి దగ్గర ఉండాలి. అండ్ ఒక్కసారి మనం ఇంట్లో గెస్ట్ రూమ్కి వెళ్తేనే, ఎవరైనా గెస్ట్ ఇంటికి వెళ్తేనే ఒక 2 days మ్యాక్సిమం ఉంటాం, లేదా 3 days మ్యాక్సిమం ఉంటాం. అండ్ రిలేటివ్స్ ఎంత క్లోజ్ అనుకున్నా కానీ వాళ్ళు మైండ్లో వేరే ఆలోచించుకుంటూ ఉంటారు, మన ముందు ఇంకోలా నటిస్తూ ఉంటారు. సో అవన్నీ మనం తీసుకోవాలన్నమాట. మన ఇంట్లే మనకి సేఫ్లా అనిపించింది కదా. కానీ అట్లా వదిలేసామా 10 years ఉంది. ఏం అసలు మాటల్లో చెప్పలేని సాక్రిఫైసెస్ అంటారు కదా, అదనమాట. 10 years వేరే వాళ్ళు వేరే ఊహించుకుంటే ఏదో చేసిందండి. మా మదర్ చేసింది హాస్పిస్ కేర్ అంటారండి. అంటే ఈ స్పెషల్ నీడ్స్ ఉన్న కిడ్స్కి, లేదా ఎల్డర్లీ పేషెంట్స్కి, లేదా క్రానికల్లీ పేషెంట్స్కి టేక్ కేర్ చేయడం అనమాట. అండ్ అస్సలు ఇది జాబ్ కాదు. ఎంత పేషెన్స్ కావాలంటే అంత పేషెన్స్ కావాలి. ఎందుకంటే సైకియాట్రిక్ డాక్టర్సే ఒక 1 hour కన్సల్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళని హాస్పిటల్లో ఉంచి నర్సెస్ షిఫ్ట్ చేంజ్ అవుతూ ఉంటారు అనమాట. సో అట్లాంటి పేషెంట్స్ని హౌస్లో టేక్ కేర్ చేసింది మా మదర్. అండ్ ఎప్పుడు ఇది ప్రాబ్లం అని చెప్పుకోలేదు. ఎంత కష్టంగా ఉన్నా కూడా అసలు ఏం లేదని చెప్తూ ఉండేది అనమాట. అండ్ మెయిన్ ఎందుకు నీ మదర్ గ్రేట్ ప్రవీణ్ అంటే, ఇవన్నీ చేయొచ్చు, చేసుకొని నాకు అనుకోవచ్చు. నేను నిన్న చేసి ఇది చేస్తుంది నా కోసం కదా అని. నా కోసమే వద్దు, ఇది నా పిల్లల ఫీజుకి వస్తే చాలు, లేదా వాళ్ళకి ఏదైనా కోర్స్ తీసుకుంటే దానికి వస్తే చాలు, వాళ్ళకి ఏదైనా మంచి బట్టలు వస్తే చాలు, అట్లా ఆలోచించదు అనమాట. ఎందుకంటే ఇక్కడున్న యావరేజ్ ఏ మదర్ అయినా మా ఆయన తెచ్చి పెడితే నేను ఇంట్లో కూర్చుంటాను, అప్పుడు డబ్బులు వస్తే బాగా సేవ్ చేసుకొని వెళ్ళి గోల్డ్ కొనుక్కుంటాను, లేకపోతే చీర కొనుక్కుంటాను, అంతవరకే నాకు తెలిసి ప్రపంచం అనుకుంటారు అనమాట. ఇంతవరకు నేను మా మదర్ ఇది నేను ఖర్చు పెట్టుకుంటాను, నాకు గోల్డ్ కావాలని కూడా అసలు చూడలేదు అనమాట. ఎప్పుడు వెళ్ళి కొనుక్కోవటం కూడా. అంటే కమిట్మెంట్, ఆ సాక్రిఫైస్ ఆ రేంజ్లో ఉన్నప్పుడు గోల్డ్ కొనుక్కోవాలి, చీరలు కొనుక్కోవాలి, లేదా 10 మంది పని మనుషుల్ని పెట్టుకొని, ఒక 10 మంది ఆంటీలు పెట్టుకొని, సోది పెట్టుకొని కిట్టి పాటలు మాట్లాడుకోవాలి. ఈ థాట్ ప్రాసెస్సే రాలేదనమాట మా మదర్కి. ఎప్పుడు ఒక కమిట్మెంట్లో ఉండేది. అండ్ ఇది చేసే వాళ్ళంతా తప్పనట్లేదు, వాళ్ళకి ఆ సిచ్యువేషన్స్ అలా వర్కౌట్ అవుతున్నాయి అంతే. సో ఎవరిని
అండ్ ఇది కూడా మా మదర్ చెప్పింది, ఎవరిని ఈజీగా జడ్జ్ చేయొద్దు, ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళవి అని కూడా. సో అది కూడా నేను అక్కడే నేర్చుకున్నాను అనమాట. సో అన్ని సాక్రిఫైజెస్ చేస్తేనే మేము ఈ పొజిషన్లో ఉన్నాం అనమాట. సో అందుకని ఆమెకి మేము ఏం చెప్పినా, ఎంత చెప్పినా, ఏం చేసినా ఇంకా గ్రాటిట్యూడ్ అనేది కొన్ని అయితే తిరిగి ఇవ్వడానికి ఉండేది అనమాట. దీనికి ఏం చేసినా కూడా తిరిగి ఇవ్వడానికి ఉండదు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎందుకు తిరిగి ఇవ్వలేము అంటే, ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఏమైనా తిరిగి ఇవ్వచ్చు. మా మదర్ మా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయదు అనమాట అసలు, నాకు నీ నుంచి ఇది కావాలని. అండ్ నేను ఎప్పుడు ఎవరైనా కలిసినా, ఎవడు ఫ్రెండ్స్ ఫాదర్స్ అసలు పర్సనల్ రిలేటివ్స్ వాళ్ళు అడుగుతారు అనమాట, సరే చదువుకోవాలి, చదువుకుంటే ఫ్యూచర్ అది ఇదని. ఇంత కష్టపడిన నా మదర్ ఒక్కరోజు కూడా నువ్వు ఇది చదవట్లేదు, అది చదవాలి, అసలు ఏం చదువుతున్నావు, ఏం అడగదండి. ఒకటే చెప్తారు, మిమ్మల్ని నమ్ముతున్నాను, మీరు చదువుకొని ఎక్కడైతే మీకు సఫరింగ్లా అనిపించిందో, వేరే వాళ్ళు అదే పాత్ర తీసుకొని సఫర్ అవుతుంటే వాళ్ళని మీరు అట్లానే చూడకూడదు. మీరు ఏ పొజిషన్లో ఉండాలంటే వాళ్ళ సఫరింగ్ని ఈజ్ చేయగలగాలి, వాళ్ళకి ఆ పాత్వేని ఈజ్ చేయగలగాలి. అండ్ ఒక్క 10 మంది లైఫ్ చేంజ్ చేసినా చాలు, మనకి అదే ఆర్సి అనేది నేర్పించింది అనమాట మా మదర్. అండ్ ఒకవేళ నేను ఇప్పుడు మా మదర్ ఎడ్యుకేషన్ ఇచ్చిందన్నా తప్పలేదు, మాకు ఈ పొజిషన్ ఒక ఉండటానికి ఇల్లు ఇవన్నీ ఇచ్చిందన్నా తప్పలేదు. కానీ మా మదర్ అన్నిటికంటే నాకు ఏమనిపించింది అంటే, మోస్ట్ ఇంపార్టెంట్ ఇచ్చింది క్యారెక్టర్ అనిపించింది అనమాట. ఏముంది క్యారెక్టర్లో అంటే, మేము 6-7 years ఉక్రెయిన్లో ఉన్నాం. అండ్ ఎప్పుడైతే ఈ ఏజ్ 18 to 25లో పిల్లలు ఒంటరిగా ఉండగలుగుతారో వాళ్ళకి ఈజీ డిస్ట్రాక్షన్స్ వస్తాయి అన్నమాట. కానీ మేము ఎట్లా పెరిగామంటే, అసలు డిస్ట్రాక్షన్స్ కళ్ళే లేకుండా పెరిగామన్నమాట. ఎప్పుడు స్మోక్ చేయలేదు, ఎప్పుడు డ్రింక్ చేయలేదు, ఎప్పుడు ఎవరైనా మోసం చేద్దాం మాయ మాటలు చెప్పి ఇవి కూడా ఏం రాలేదన్నమాట. అండ్ అలాంటి క్యారెక్టర్ బిల్డ్ అయిన దానికి కూడా నేను మా మదర్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఒకటే చెప్పేది అనమాట, మనకున్నంత వాటిలో మనం ఎవరికైనా ఇవ్వగలిగితే హ్యాపీ అని. అండ్ ఇవ్వలేకపోతే డైరెక్ట్గా చెప్పేసేయాలి, ఇవ్వలేమని కూడా. అది అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను అనమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, కొంతమంది సాక్రిఫైసెస్ మనకు తెలియవు అనమాట. అండ్ కొంతమంది సెల్ఫ్లెస్నెస్ కూడా మనకు తెలియదు. ప్రతి ఒక్కళ్ళ ప్రేమలో సెల్ఫిష్నెస్ ఉంటుంది, కానీ నాకు తెలిసి మదర్స్ లవ్లోనే అనుకుంటా అస్సలు సెల్ఫిష్నెస్ ఉండదు. తనకేం కావాలనుకోరు, తన పిల్లలో, తన పిల్లోడు, కూతురు వాళ్ళు బాగుంటే చాలా అనుకుంటారు అనమాట. సో ఎక్కడైతే సెల్ఫ్లెస్ ప్రేమ ఉంటుందో అదే ప్యూర్ ప్రేమ, అండ్ అదే మదర్ ప్రేమ. అండ్ చాలా థ్యాంక్స్ అమ్మ, నీ నుంచి చాలా నేర్చుకున్నాను. అండ్ నువ్వు పడిన కష్టానికి డెఫినెట్గా ట్రై చేస్తున్నాను. హోప్ ఆ పొజిషన్కి రీచ్ అయ్యి ఒక 5 నుంచి 10 మంది లైఫ్ అయినా చేంజ్ చేసేటానికి, లేకపోతే ఒక 5 నుంచి 10 మందికైనా హెల్ప్ఫుల్ అయ్యేటట్టు అవుతానని ట్రై చేస్తానని చెప్తున్నాను ఈరోజు. అండ్ హ్యాపీ మదర్స్ డే టు యూ అమ్మ, యు ఆర్ ద బెస్ట్. అండ్ నాకు తెలిసినంత వరకు యు ఆర్ ద గ్రేటెస్ట్. And thank you once again, and thank you for watching guys. మీరు మీ మదర్కి చెప్పండి, ఎందుకంటే కొన్నిసార్లు చెప్తేనే తెలిసిద్ది, ఎక్స్ప్రెస్ చేయండి. యా, హ్యాపీ మదర్స్ డే.